మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బుని ఆధార్ కార్డ్‌తోని మీరు ఎక్కడెక్కడ డ్రా చేస్తున్నారు? డ్రా చేయడం వల్ల మీకు కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే మన వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఆధార్ కార్డ్‌తోని అమౌంట్ అయితే తీసుకుంటా ఉంటారు. సీఎస్‌సి సెంటర్‌లో గానీ, లేదంటే బీసీ పాయింట్‌లో గానీ, లేదంటే ఆధార్ కార్డ్‌తోని అమౌంట్ ఇచ్చేవారి దగ్గర చాలామంది అయితే అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. అయితే వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనంటే, మీరు ఆధార్ కార్డ్‌తోని అమౌంట్ తీసుకునేవారు ఏటీఎం లేనివారు గానీ, ఫోన్‌పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ లేనివారు మాత్రమైతే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆధార్ కార్డ్‌తోని మీ దగ్గరలో ఏజెంటు మీ ఆధార్ కార్డ్‌తోని మనీ ఎవరైతే ఇస్తారో వారి దగ్గరైతే తీసుకుంటా ఉంటారు. మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అండి, నేను ఇన్‌స్టాంట్ పే ఐడీ ఉంది కాబట్టి ఇన్‌స్టాంట్ పే ఐడీతోని చూయిస్తున్నాను. చాలామందికి పే నియర్ బై అని, ఎయిర్టెల్ అని, చాలా స్పైస్ మనీ అని చాలా యాప్స్ ఉంటాయి. నేనైతే ఇది ఇన్‌స్టాంట్ పే జెన్యూన్‌గా ఉంటుంది కాబట్టి ఇన్‌స్టాంట్ పే అయితే వాడుతున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్‌గా ఇన్‌స్టాంట్ పే వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆధార్ ఏటీఎం అని ఉంటుంది. ఆధార్ ఏటీఎం పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే మీరు కస్టమర్ చూస్తూ ఉండాలి. ఇక్కడేంటి బ్యాంక్ నేమ్, మీకు ఏ ఖాతా ఉందో ఆ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. బ్యాంక్ నేమ్ ఇయ్యండి. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ ఇయ్యండి ఏజెంట్‌కి. అలాగే మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేయగానే మీ థంబ్‌ను పెట్టమని అడుగుతుంది. మీ థంబ్‌ను క్యాప్చర్ చేసిన తర్వాత మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతుందో అంత చూపియడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ అయితే ఈ విధంగా చూపియడం అయితే జరుగుతుంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ కాకుండా మీకు ఇంకేదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే కూడా ఒకేసారి 2, 3 బ్యాలెన్స్ ఎంక్వైరీస్ అయినా చేయొచ్చు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ చూసాం కదా, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అకౌంట్ చూస్తున్నాను. చూడండి సేమ్ ఓన్లీ బ్యాంక్ నేమ్ మారిస్తే సరిపోతుంది. మళ్ళీ కూడా మీ థంబ్‌ని క్యాప్చర్ చేయమని అడుగుతుంది. మీ థంబ్‌ను క్యాప్చర్ చేయగానే మీ అకౌంట్‌లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో చూపియడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ ముందు చేయించిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ తీసుకోండి. ఎందుకంటే మీ అకౌంట్‌లో ఇంతకుముందు అమౌంట్ ఎంతుంది, ఇప్పుడు ఎంత డ్రా చేసాము చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అయితే మారవడం జరిగింది. ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ చూసాం కదా, మళ్ళీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తాను చూడండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేస్తే కూడా సేమ్ మీ థంబ్‌నైతే క్యాప్చర్ చేయమని అడుగుతుంది. మీ థంబ్‌ను క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఎంతుందనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫింగర్ ప్రింట్ డిడ్ నాట్ మ్యాచ్, అంటే వారు స్కానర్ పైన థంబ్ సరిగ్గా పెట్టలేదని అర్థం. ఇక్కడ చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అమౌంట్ మీ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో ఇక్కడ చూపియడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారనుకోండి, మీరు ఎంతైతే అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఏజెంట్‌కి చెప్పండి. వారు మీ అమౌంట్‌నైతే ఇక్కడ చూడండి 1500 ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి మీ థంబ్‌నైతే పెట్టమని అయితే అది స్కానర్ అడుగుతుంది. మీ థంబ్‌ను పెట్టిన తర్వాత మీ అకౌంట్‌లో నుంచి అయితే ఈ 1500 రూపీస్ కట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ రాగానే ఈ మీ అకౌంట్‌లో నుంచి అయితే 1500 రూపీస్ కట్ అయ్యి ఆ అమౌంట్ ఏజెంట్‌కి రావడం జరుగుతుంది. వారైతే మీకు క్యాష్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే క్యాష్ విత్‌డ్రా చేసుకోండి. ఎందుకంటే మీ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో మీకు తెలియదు కదా. మీకు తెలియకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఇట్లాంటి ఏజెంట్స్ గానీ ఎవరైనా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే క్యాష్ విత్‌డ్రా అయితే మీరు చేయండి. మీరు చూడండి ఇప్పుడు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేశారో కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. అలా విధంగా కూడా మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ మీ అమౌంట్ ఎంత తీశారో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే మీ దగ్గరలోని ఏజెంట్ ద్వారా కానీ, మీ బ్యాంక్ దగ్గరలో ఎవరైనా సరే ఆధార్ కార్డ్‌తోని అమౌంట్ ఇచ్చేవారి దగ్గర బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే అమౌంట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి.